సందర్భాల్లో కీర్తనలు ఒకటి. అవి నిశ్శబ్దంగా ఉంటాయి, కానీ అవి మాట్లాడే చేసే శబ్దం మాత్రం మన జీవితాలకు ఒక చక్కటి పాఠాలు నేర్పిస్తాయి. అలాంటి సందర్భాల్లో ఒక సందర్భం ఇది. నిజానికి కీర్తనలు గురించి ఒక నేర లుక్ ఉంటుంది మనకు. చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నది ఇవి కీర్తనలేగా అనుకుంటాం. ఇవి కీర్తనలే కాదు, మన జీవితానికి అత్యవసరమైన జీవిత పాఠాలు. అలాంటి కీర్తనలో కీర్తన ఒకటి. నిజానికి ఈ కీర్తన మనకు అర్థం కావాలంటే ఈ కీర్తనే కాదు, బైబిల్లో ఉన్న ఏ సందర్భం మనకు అర్థం కావాలి అన్న దాని బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా మనకు తెలియాలి. కాస్తంత బ్యాక్గ్రౌండ్ మనకు తెలియకపోతే ఆ కీర్తన ఎలాంటి సందర్భాల్లో రాశాడో మనకు అవగాహన ఉండదు. అవగాహన లేకుండా బైబిల్ చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడే ప్రయత్నం మనతో చేయడు. దేవుడు మాట్లాడతాడంటే మాట్లాడతాడు. చాలామంది డయాస్ దగ్గరకు వచ్చి మీటింగ్స్ టైంలో కానీ ఇలాంటి చర్చ్ టైంలో కానీ వచ్చి దేవుడు మాతో ఏమైనా మాట్లాడతాడంటే మీ గురించి మా దగ్గర ఏం మాట్లాడు. నేను సీరియస్గా చెప్తున్నాను, మీ గురించి మాకేం చెప్పడు. మీరు సీరియస్గా మా వైపు చూసి ఏమైనా చెప్పాడంటే మీరు పదే అడిగితే ఏదో చెప్పాడని చెప్పేస్తాం. అంతే కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఏం చెప్పడు, ఎలా చెప్తాడు? ఆయన మెల్లగా ఎక్కడో శబ్దంలోంచి మాట్లాడు. ఆయన ఎక్కడో రణగుణధ్వనులు చేస్తూ నీతోనే మాట్లాడుతున్నాను కుమారుడా కుమార్తె అనడు. ఆయన మాట్లాడే రైట్ వే ఏదైనా ఉందంటే వాక్యం. ఆ వాక్యం ద్వారానే మాట్లాడతాడు. ఆ వాక్యాన్ని ఖచ్చితంగా మనం కలయిదొడి తెచ్చుకుంటేనే మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ వాక్యంతో మాట్లాడతాడు కనుక వాక్యాన్ని మనం సందర్భానుసారంగా చదువుకోవాలి. సందర్భానుసారంగా చదవకపోతే, అంటే ఒక సిస్టమేటిక్గా దాన్ని చదవకపోతే ఆయన మాట్లాడే కన్ఫ్యూజ్ అవుతాం, ఇబ్బంది అవుతాం. ఆయన స్పష్టంగా నీతో మాట్లాడుతున్న వినలేని చెవిని ఆయనకు అనుగ్రహిస్తాం. అందుకే వాక్యం చదువుతున్నప్పుడు ఖచ్చితంగా షరతులు పాటిస్తూ క్రమానుగతంగా వాక్యాన్ని చదవాలి. ఇప్పుడు మనం చదివాం, ఏంటి దీని సందర్భం? చాలాసార్లు ఈ కీర్తన మనకు తెలిసిన ఐడియా ఉంటుంది. సుమారు ఇది 72 వచనాల సుదీర్ఘమైన చరిత్ర కలిగిన కీర్తన. మరలా 72 వచనాల ఇశ్రాయేళ్ల సుదీర్ఘమైన చరిత్ర కలిగిన కీర్తన. పైగా ఐగుప్తి నుంచి ఇశ్రాయేళ్లు 430 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన చరిత్ర మొదలుకొని దావీదు 2వ రాజుగా ఇశ్రాయేలుకి సింహాసనం ఎక్కేంత వరకు రాయబడిన ఒక సుదీర్ఘమైన చరిత్ర. మరలా నా మాటలు అర్థమవుతుంది? నా సౌండ్ కొంచెం పెడదాం. నా సౌండ్ అంటే దావీదు గారి యొక్క చరిత్ర వరకు, అంటే ఇశ్రాయేలు విడుదల మొదలుకొని, అంటే ఐగుప్తిలో ఇశ్రాయేలు విడుదల మొదలుకొని దావీదు రాజు అయ్యేంత వరకు ఏం జరిగింది, ఆ ఏం జరిగిందన్న సంగతిని సున్నితమైన విషయాలు ఎత్తెత్తి ఈ కీర్తన అలా పిండితే మనకు వెలువరించే ఒకే ఒక్క సమాధానం ఏంటంటే, మీ పితరులు కానీ మీరు కానీ మంచోళ్ళు కాదు. అది ఆన్సర్. అంటే మా పితరులు మంచోళ్ళు కాదు, మేము మంచోళ్ళు కాదన్నప్పుడు మరి ఎలా బతుకుతున్నామంటే, బైబిల్లో ఈ కీర్తనలో ముఖ్యంగా కార్నర్ చేసి వచ్చినవి ఏంటంటే, ఏమి లేదురా ఆయన ప్రేమించడం వల్ల బతుకుతున్నారా మీరు, అంతే. అదొకటే చెప్తాడు. అంటే మన ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు మన జీవితాలు దేవుని ఎదుట ఎలా ఉంటాయంటే, ఈ కీర్తనకారు అంటాడు చచ్చిపోవడానికి తప్ప దేనికి పనికిరామంట. మీరు నమ్ముతారో లేదో, మీకు భయం వేస్తుందో లేదో, కానీ కీర్తన చదువుతున్నప్పుడు చాలాసార్లు భయం వేస్తుంది. భయం వేసే వచనాల్లో ఒక వచనం, ప్రతిరోజు మనల్ని ఎలా లేపేయాలని అనుకుంటాడంట. ఎవరు? నువ్వు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బయటికి రాకూడదని అనుకుంటాడంట, తెలుసా? నువ్వు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళకూడదని అనుకుంటాడు. మరి అనుకున్న ఆయన ఎలా వదిలేస్తాడంటే, ఆ ఎలా వదిలేస్తున్నాడో చెప్పే అధ్యాయమే ఈ 78వ కీర్తన. పైగా ఈ కీర్తన గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ మనకి ఏమైనా ఉందంటే ఉంది. సుమారు ఈ కీర్తన రాసిన రచయిత ఒక ఆయన ఉన్నాడు, 12 కీర్తనలు రాశాడు. ఎన్ని కీర్తనలు? 12 కీర్తనలు. ఎవరు ఆ కీర్తనకారు అంటే చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి, ఆసాపు. ఎవరు? ఆసాపు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు రాశాడు? 73వ కీర్తన మొదలుకొని 83వ కీర్తన వరకు ఉన్న ఈ కీర్తనల్ని 12 కీర్తనల కూర్పు అంటారు. ఈ 12 కీర్తనల కూర్పు రాసిన రచయిత ఎవరంటే ఆసాపు. ఆసాపు అనగానే ఆయనకు మీనింగ్ ఉంది. వాళ్ళ పేర్లకు అర్థాలు ఉంటాయి, మన పేర్లకే తెరవ ఉండదు. వాళ్ళ పేర్లకు ఒక అర్థాలు ఉంటాయి. కొంతమంది పేర్లు పెట్టమంటారు పిల్లలకి, ఏం పేరు పెట్టమంటావు అని అడిగితే ఆవిడ అందంట, ఏదో ఒక మంచి పేరు పెట్టండి, బైబిల్ పేరు పెట్టండి, కానీ మొదటి అక్షరం కలిసేలా పెట్టండి అందంట. మొదటి అక్షరం ఎవరిది అని అడిగితే ఏముంది, వాళ్ళ నానమ్మది, వాళ్ళ తాతయ్యది. వాళ్ళ తాతయ్య సారా తాగి చచ్చిపోయాడు, వాళ్ళ నాన్నమ్మ పచ్చి బూతు మాట్లాడి చచ్చిపోయింది. ఇప్పుడు వాళ్ళ మొదటి అక్షరాలు కలిపి మనం బైబిల్ నేమ్స్ పెడితే వీళ్ళకి ప్రైజింగ్ జరుగుద్ది అన్నమాట. మన పేర్లకు అర్థాలు ఉంటాయా? మన ఇండియన్ నేమ్స్ పుల్లయ్య, ఎల్లయ్య ఈ పేర్లు పెట్టారుగా. ఇండియన్ నేమ్స్ ఎందుకు పెట్టారంటే
అప్పర్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో లో క్యాస్ట్ త్వరగా ఐడెంటిఫై అవ్వడానికి కావాలని తృణీకరించబట్టే పెట్టిన పేర్లే ఎల్లయ్య, పొల్లయ్య, ఇది ఎక్సెట్రా ఎక్సెట్రా పేర్లు పెట్టారు కదా. ఇలాంటి పేర్లు అనమాట. ఇలాంటి పేర్లు గుర్తుపెట్టుకోండి. మన బైబిల్లో ఉన్న పేర్లు అలాంటి తృణీకరించే పేర్లు కదా. దీని పేరుకు ఒక అర్థం ఉంది, సమకూర్చువాడు. ఏంటట? అందుకే ఆయన ఫస్ట్ లైన్ ఎంత బాగుంటుంది చూడండి. నా జనులారా నా బోధకు చెవియొగ్గడి, నా నోటి మాటలు చెవియొగ్గడి. అంటే ఎవరినో పబ్లిక్ని ఫామ్ చేశాడు ఆయన, సమకూర్చాడు. ఆ అంటే ప్రజలందరంటే పేరుకు తగ్గ వ్యక్తిత్వం, వ్యక్తిత్వానికి తగ్గ పేరు, ఆయన పేరుకు తగ్గ ప్రవర్తన ఆయన జీవితంలో చూపిస్తూ అందరినీ సమకూర్చి అన్నాడడ్డ. నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీకు చెప్పాలిరా అన్నాడు. ఏమంత విలువైన సంగతులు ఏం చెప్పాలి, ఏం చెప్పలేట్రా? మన బిఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బ్యాక్ హిస్టరీ మీకు తెలియాలిరా అన్నాడు. ఎందుకు తెలియాలి వాళ్ళ హిస్టరీ అంటే, వాళ్ళ హిస్టరీ ఏంటో మనకు తెలిస్తేనే మన హిస్టరీ ఏంటో మనకు అర్థమవుద్ది. మన హిస్టరీ ఏంటో మనకు అర్థమైతే మన భవిష్యత్తు ఏంటో మనకు అర్థమవుద్ది. మన భవిష్యత్తు ఏంటో మనకు అర్థం అవ్వాలి అంటే మన ప్రజెన్స్ ఏంటో మనకు తెలియాలి. అంటే ఈ కీర్తనకారుడికున్న గొప్ప తలంతో ఏంటంటే లాజికల్గా మాట్లాడతారు. లాజిక్స్ ఉంటాయి ఆయన కీర్తనలు. ఆయన కీర్తన మీరు ఏదైనా ఎత్తుకోండి, లాజిక్స్ ఉంటే ఆ లాజిక్స్తోనే మాట్లాడతాడు. లాజికల్గా ఈ సొసైటీకి ఆన్సర్ చేసిన కీర్తన ఏది ఉందంటే 73వ కీర్తన. చాలా కాలం క్రితం నేను చెప్పాను, వీలైతే వినండి. మనకు జనరల్గా థాట్స్ వస్తాయి కదా, దేవుడు ఉంటే సొసైటీ ఎలా ఎంతకుంది, దేవుడు ఉంటే లాండ్ ఆర్డర్ ఎందుకు సరిగ్గా జరగట్లేదు, దేవుడు ఉంటే నీతిమంతులు ఎందుకు చనిపోతున్నారు, దేవుడు ఉంటే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, దేవుడు ఉంటే తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి, ఇలాంటి దిక్కుమాలిన ప్రశ్నలు అన్నిటికీ సరైన ఆన్సర్ చెప్పింది ఆసాప్ 73వ కీర్తన. ఎప్పుడైనా వినండి, యూట్యూబ్లో ఉంటుంది. అయితే ఈయన లాజిక్, ఈ ప్రతి కీర్తనలో ఒక లాజిక్ ఉంటుంది. ఆయన ప్రతి కీర్తనలో దేవుడిని ప్రైజింగ్ ఉంటుంది. ఆయన ప్రతి కీర్తనలో మన నేచర్ ఏంటో మనకు తెలియజేస్తాడు. అలాంటి కీర్తన రాస్తాడు. ఇంకా ఈయన గురించి మాట్లాడుకోవడానికి ఏమనుందంటే ఉంది, ఈయన ఆలయ సేవకుల్లో గొప్ప పేరు మోసిన సేవకుడు ఈయన. అంటే ఆలయంలో సేవ చేస్తారు చూసారా, ఆయన ఆలయంలో సేవ చేయడమే కదా, ఆ సేవ దేంతో ముడిపడిందంటే క్వైర్ టీమ్కి హెడ్ మాస్టర్ అన్నమాట, క్వైర్ మాస్టర్. ఆయన ఎక్కడుంది ఈయన గురించి కాస్త మనకి ఏమైనా అవగాహన అవసరం అంటే ఒకసారి చూద్దాం రండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనం. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపును హేమాను ఎదేదును అని వారు కుమారులో కొందరిని సేవ నిమిత్తము ప్రత్యేకపరిచిరి. ఏంటట? సేవ. దావీదు గారు కొంతమంది వ్యక్తుల్ని సేవ నిమిత్తం ప్రత్యేకపరిచాడు. ఈ 25వ అధ్యాయం బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి. 25వ అధ్యాయం బ్యాక్గ్రౌండ్ ఏంటంటే దావీదు గారు దేవునికి ఒక గుడి కట్టాలనుకుంటాడు. తెలుసు కదా, నన్నెక్కడో గొర్రెలను కాసేవాడిని తీసుకొచ్చి నువ్వు పెద్ద బంగారు భవంతులో పెట్టావు, నీ సన్నిధి మాత్రం గుడారంలో ఉండిపోయింది, పనికిరాని నన్ను మాత్రం ప్యాలెస్లో పెట్టి పనికొచ్చి నీ సన్నిధి మాత్రం ఎక్కడో గుడారంలో ఉండిపోవడం నాకు ఇష్టం లేదు ప్రభా, నీకు ఒక బంగారు దేవాలయం కడతాను ఏమంటావంటే దేవుడు పైనుంచి కిందకు చూసి కట్టొద్దు అన్నాడు. ఎవరిని? దావీదుని. ఎందుకు ప్రభు అని అడిగితే నీ చేతులు రక్తం చేత తడిసిపోయినా కనుక కట్టొద్దు అన్నాడు. మరి ఎవరు కట్టాలి ప్రభు అడక్క ముందే దేవుడు చెప్పిన సమాధానం, నీ కోరికను నేను నెరవేరుస్తాను, ఎందుకంటే నీ మనసు నెరిగిన దేవుని గనక, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిని గనక నీ ఆశగల ఆ ప్రాణాన్ని, నీ ఆలోచనని నీ కొడుకు ద్వారా స్థిరపరుస్తాను. నీ కొడుకు ఎవరు? సొలొమోను ద్వారా. అంటే దావీదు కట్టాలనుకున్న ఆ యొక్క బంగారు దేవాలయాన్ని దేవుడు ఎవరితో కట్టించాడంటే సొలొమోనుతో కట్టించాడు. ఆ సొలొమోను వచ్చే సమయానికి దావీదు గారు కొన్ని టీములు ఫామ్ చేశాడు. నా మాట్లాడుతున్నాయిగా. ఆ దావీదు గారు సొలొమోను గారు వచ్చే సమయానికి దావీదు గారు టీం ఫామ్ చేశాడు. ముందు 46 ఎకరాల స్థలం కొన్నాడు. ఆ 46 ఎకరాల స్థలంలో పనిచేసే యాజకుల్ని ఏర్పరిచాడు. ఆ యాజకుల్ని ఏర్పరచడమే కదా, అక్కడ సేవ చేసే సేవకులు ఉంటారు చూసారా, ఈ పరిచర్య చేసే శుద్ధి శుభ్రాలు, ఈ యొక్క సేవా కార్యక్రమానికి కావాల్సిన కొన్ని టీం ఫామ్ చేశాడు. అలాగే ఆ దేవాలయాన్ని, బంగారు దేవాలయాన్ని కాపాడడానికి కొన్ని బలగాలు ఏర్పాటు చేశాడు, అంటే పోలీసుల్ని. ఆ పోలీసుల్ని కోరాహు కుమారుల్ని టీమ్స్ కంటే తఫాలుగా డ్యూటీ చేయడానికి వాళ్ళని బెటాలియన్స్గా ఫామ్ చేశాడు. ఇంకా ఎవరు కావాలంటే వర్షిప్ చేయడానికి వర్షిప్ లీడర్స్ కావాలి. ఎవరిని పెడదాం అన్నప్పుడు సుమారు ఒక 3 టీములు ఫామ్ చేశాడు. ఆ 3 టీముల్లో యాక్టివ్ మెంబర్స్ ఉన్న టీమే ఆసాపు. ఎవరు అంటే వీళ్ళందరూ ఎవరు? సంగీతకారులు. వీళ్ళందరూ ఎవరు? గాయకులు. వీళ్ళందరూ ఎవరు? ఒక మాటలో చెప్పాలంటే దేవాలయంలో కచేరీ చేస్తారు చూసారా,
వాళ్ళన్నమాట. అంటే వీళ్ళ ఉద్యోగమే అది. అలాంటి పని వీళ్ళకి ఇచ్చాడు. వాళ్ళని గొప్పగా ఎంపిక చేశాడు. ఎంపిక చేస్తే 6వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి. వీరందరూ ఆసాపునకును, యెహూదునకును, హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారం యెహోవా ఇంటి అంటే దేవాలయంలో తాళములు, స్వరమండలములు, సితార్లు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండెను. బాగుండండి. దేవుని సేవ అనగానే గుర్తుపెట్టుకోండి, కేవలం వాక్యం చెప్పడమే కాదు. దేవుని సేవ అనగానే సేవలో ఒక భాగం ఏంటి చెప్పిన, పాటలు పాడడం కూడా, పాటల్ని సమకూర్చడం కూడా, మరో మాట చెప్పిన సంగీతాన్ని అందించడం కూడా దేవుని సేవలో భాగమే. కాకపోతే ఈ మధ్య పానపారగ్గాలు ఎక్కువైపోయారు. ఎవర్రా ఈయన తెప్పించాడు, తక్కువ రేటుకి వచ్చారని తీసుకొచ్చాడు. తక్కువ రేటుకి వచ్చారని తీసుకొచ్చేతారా? ఆడు కాలు సంబరాన్ని కూడా వెళ్ళిపోతాడు. ఆయన తీసుకొచ్చేతావా? ఎవరిని పడతాను తీసుకొచ్చి అడుగుతున్నాను. ఇది కూడా సేవే. పులిపీట మీద ఒక నిలబడి వాక్యం మాట్లాడుతున్నప్పుడు అతడు దైవజనుడు అయితేనే మాట్లాడాలన్న సెన్స్ మనకు ఎలాగైతే ఉందో, ఇక్కడ ఒక నిలబడి పాట పాడితే పానపరాగ్గాలు పాడకూడదు. ఇక్కడ ఒక నిలబడి సంగీతం కొడితే దారిని తిరిగే దానేగాళ్ళు వచ్చి సంగీతాలు కొట్టకూడదు. దీనికి కూడా ఒక అర్హత ఉంది. ఆ అర్హత ఉండాలని పాత నిబంధనలు లేవీ క్రమం ప్రకారం ఖచ్చితంగా క్రమాన్ని పాటించి గొప్ప బృందాలను ఏర్పరిచిన గొప్ప దైవజనుడు దావీదు. ఆ దావీదు గారు ఏర్పరిచిన 3 టీమ్స్ ఉంటే ఆ 3 టీమ్స్లో ఒకటి మనకు కావాల్సిందే ఆసాపు గారి యొక్క గుంపు. సుమారు 270 నుంచి 300 మంది ఉంటారు. ఆ 300 మందిని రైట్గా గైడ్ చేసే వ్యక్తి ఆసాపు. ఈయన సాంగ్స్ ఎంత ఫేమస్ అయిపోయాయి అంటే దావీదు కీర్తనలకు ఏమాత్రం తీసిపోలేదంట. దావీదు కీర్తనలకు ఏమాత్రం తీసిపోయినంత గొప్ప కీర్తనలు అయ్యాయంటే అయ్యాయి. దావీదు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది రాజుల క్రమంలో హిజ్కియా అనే మహారాజు మనకు తెలుసుగా. ఆ హిజ్కియా పస్కా సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభిస్తాడు. మీకు తెలుసుగా, తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టే చరిత్ర. ఆ సంస్కరణ ఉద్యమంలో పస్కా టైంలో సాంగ్స్ పాడాలి. టీమ్స్ అన్ని నిలబడితే 270 మంది 300 మంది టీమ్స్ నిలబడినప్పుడు సాంగ్స్ పాడడానికి అందరు రెడీ అవుతున్నప్పుడు హిజ్కియా అంటాడట, దావీదు గారి పాటలు ఒకటే కాదు ఆసాపు పాటలు కూడా బాగుండి అంటాడట. అంటే జాతీయ గీతాలు అయిపోయిన కీర్తనలో కొన్ని కీర్తనలు ఎవరయ్యో తెలుసా? ఆసాపు. అంత ఫేమస్ సాంగ్స్ రాశాడు ఆయన. ఆయన సాంగ్స్లో లాజిక్ ఉంటుంది, ఆయన సాంగ్స్లో ఫెయిత్ ఉంటుంది, ఆయన సాంగ్స్లో స్టాండింగ్ ఉంటుంది, ఆయన సాంగ్స్లో మన బ్యాక్ హిస్టరీ ఏంటో తెలియజేస్తాడు. ఆయన సాంగ్స్లో అసలు రక్షణ జీవితం మనం అనుకుంటూ వచ్చింది కాదు. ఆయన అనుగ్రహించకపోతే మనకు దిక్కు దివానం లేదన్న ఒక డైరెక్ట్ ఆన్సర్లు ఉంటాయి. అందుకే ఆయన సాంగ్స్ అంత ఫేమస్ అయిపోయాయి. ఆయన మాట్లాడిన మాటలో గొప్ప విషయాన్ని లేవనెత్తి హిజ్కియా టైంలో ఏమని రాశారో చూడండి ఒకసారి. హిజ్కియా టైంలో మొదట 2వ దినవృత్తాంతాల గ్రంథం, త్వరగా 2వ దినవృత్తాంతాల గ్రంథం, మన కీర్తనలోకి వెళ్దాం. త్వరగా 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 28వ వచనం చూడండి. గాయకులు పాడుచుండ్రి, దహన బలి అర్పణ సమర్థమ వరకు ఇదంతయు జరుగుచుండెను. వారు అర్పించుట దహన బలు అర్పించడం ముగించిన తర్వాత అతనితో కూడా ఉన్న రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి, మీరు ఒకసారి ఊహించుకోండి, 270 మంది 300 మంది ఒకేసారి వర్షిప్ చేస్తున్నప్పుడు రాజుతో ఉన్న అధిపతులందరూ, మీరు ఒకసారి ఊహించండి, టీం మెంబర్సే 270 మంది 300 మంది ఉంటే అంత పెద్ద వర్షిప్ చేసే టీమే అంత పెద్ద వర్షిప్ ఉంటే పబ్లిక్ ఎలా ఉండాలి, రాజు ఎక్కడ నిలబడి ఉండాలి, రాజు అధిపతులు ఎక్కడ నిలబడి ఉండాలి. ఆ రోజు వర్షిప్ జరుగుతున్నప్పుడు అందరూ ఒకేసారి ఇలా తలదించి దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు ఆ సీన్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి. మన పాటలు పాడుతుంటే ఫోన్ చూసేవాడు ఒకడు, గోక్కునేవాడు ఒకడు. మనం పాటలు పాడుతుంటే స్వరం కలపనోడు ఒకడు, సోదేసేవాడు ఒకడు. మనం పాటలు పాడుతుంటే ఇక్కడ నిలబడి ఒకడు పాట పాడుతుంటే ఆడు దిక్కులు చూసేవాడు ఒకడు. ఆరాధన దేన్ని అంటారు చెప్పిన, సొక్కలిప్పి ఎగిరే ప్రతి సన్నాసిగాడిని ఆరాధన చేస్తున్నవాడు అనరు. ఆరాధన అంటే ఏమంటారు తెలుసా? పక్క గుసగుసలు మాట్లాడుకునేవాడిని ఆరాధన అనరు. ఆరాధికులు అంటే ఎవరంటారు? కోట్లు ఎగరేసి సొక్కాలు ఎగరేసి ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందిగా, వీళ్ళని ఆరాధికులు అనరు.
చేతుల్లో బైబిల్ లేకుండా, చేతుల్లో సరి అయిన పద్ధతులు లేకుండా, వేసుకునే వస్త్రంలో కానీ, నిలబడే విధానంలో కానీ సరి అయిన పద్ధతి లేకుండా ఎగురుతూ పిచ్చి గంతులు వేస్తున్న ఈ క్లబ్ డాన్సర్స్ అందరినీ ఆరాధికులు అనరు. ఈ చీకట్లో సిందిలేసే బ్యాచ్ అందరినీ ఆరాధికులు అంటారు. అసలు ఆరాధన అంటే ఏంటి తెలుసా? ఆనర్ చేయాలి దేవుడిని. అంటే ఎగరడం ఏంటి? తలదించు, నువ్వు తలదించు, నీ వాక్యాన్ని చేతబట్టు, తలదించు. ఒక సిస్టమేటిక్గా నువ్వు దేవుని సన్నిధులు ఉన్నప్పుడు ఒక సిస్టమేటిక్గా నిలబడు. అది వర్షిప్ అంటే. అక్కడ నిలబడే ఎవరైతే ఆరాధికులు ఉన్నారో వాళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు గౌరవిస్తూ తలదించు. తలదించే బ్యాచ్ అక్కడ తలెత్తెగురుతున్నారు. ఇప్పుడు ఆడోళ్ళు ఎగురుతున్నారు, మగోళ్ళు ఎగురుతున్నారు. మనం ఒక వీడియో చూసాం ఫేస్బుక్లో, మీరు చూసారు లేదో, అదేదో రూము, వాళ్ళ క్లోజ్ రూమ్, ఆ క్లోజ్డ్ రూమ్లో ఆడోళ్ళు మగోళ్ళు అందరూ కలిసి ఉన్నారు. వాళ్ళకు ఒక పాస్టరమ్మ గారు, యంగ్ పాస్టర్ గారు ఉన్నారు. వాళ్ళ వర్షిప్లో నడిపిస్తే ఈ వర్షిప్లో అట వీళ్ళ చేతులు అలట్టుకుని వాళ్ళ చేతులు ఎలట్టుకుని డ్యాన్స్. ఇదేం వర్షిప్ అని అడుగుతున్నాను. ఇది పైకి మళ్ళీ దావీదు వర్షిప్. ఇది దావీదుని తీసుకొస్తే దావీదుకి బెల్ట్ ఉంటే ఆ బెల్ట్ తీసి చెదగొడతాడు వీళ్ళందరినీ. నేను ఎక్కడ వేసాంటారా మళ్ళీ నా మీద ఎడుతున్నారు ఇవన్నీ అని అడుగుతున్నానంటే, మళ్ళీ గలతీ పత్రిక దీనికి కోట్ చేస్తారు. గలతీ పత్రిక ఏంటంటే ప్రేమ చేత ఒకరినొకరు ఆదరించుకుంటాను. కానీ హగ్గులు అక్కడ తాగారు సంతోషం, హగ్గులు నడుతాను. ఇవన్నీ ఎవరన్నా నడుతాను. ఆరాధన అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఇజ్కే టైంలో ఇది పస్కా వర్షిప్ జరుగుతున్నప్పుడు వారు తలలు వంచి, ఒక పద్ధతి ఉంది ఈరోజు వర్షిప్ అంటే, ఒక సిస్టమేటిక్గా నడుస్తున్నారు ఈరోజు వర్షిప్ అంటే. బైబిల్ అక్కడ పడేస్తారు, పైకి లేసి ఎగురుతాను అడుగుతున్నాను. బైబిల్ అక్కడ పడేసిన ప్రతి ఒక్కరు కాళ్ళు ఎరగొడతాడు దేవుడు ఏమనుకుంటున్నారు. మిమ్మల్ని ఎవడ చేయమన్నాడు వర్షిప్? మిమ్మల్ని బైబిల్ గౌరవించినప్పుడు మిమ్మల్ని ఎవడ చేయమన్నాడు వర్షిప్? దీన్ని వర్షిప్ అంటారు. మీకు ఏదో పోతుంది ఈ మధ్య, దీన్ని వర్షిప్ అంటున్నారు. అడుగుతున్నాను, ఈ వర్షిప్ ఎక్కడితో ఆగుతుందా? పోనీ మీ చర్చిలు వేసుకోవడం ఆగుతున్నారు, గ్రౌండ్లో వేస్తున్నారు, ఎక్కడెక్కడ వేస్తున్నారు. అది చూసి పబ్లిక్ మనల్ని చూసి నవ్వుతున్నారు. సేమ్ బీట్స్, సేమ్ వ్యవహారాలు. నేను చాలాసార్లు చెప్పానుగా, ఆ సేమ్ స్టెప్పులు అవన్నీ వేస్తున్నారు. ఇది వర్షిప్ అంటున్నారు. ఇది వర్షిప్ కాదురా అయ్యా. వర్షిప్ అంటే బైబిల్లో ఉంది, అందరూ ఒకే స్వరంతో, అందరూ ఒకేసారి నిలబడి దేవుని వాక్యంతో ముడిపడిన కీర్తన అందరూ కలిసి ఒకేసారి పాడి దేవుడిని గౌరవిస్తూ తలదించి పద్ధతిగా నిలబడే పద్ధతినే చెప్పండి వర్షిప్ అంటారు. అది వర్షిప్ అంటే. ఆ వర్షిప్ హిజ్కియా టైంలో జరుగుతుందట. దావీదు దీర్ఘదర్శకు ఆసాపు రచించిన శోకములు ఎత్తి యెహోవాను స్తుతించడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీలకు ఆజ్ఞాపింపగా వారు సంతోషం చేత స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించి. ఇది వర్షిప్ అంటే. వర్షిప్ అంటే బైబిల్ పదే పదే నొక్కి చెప్తుంది చూడండి. ఇది వర్షిప్ అంటే. వర్షిప్ అనగానే చెప్తున్నాడు చూడండి. దీర్ఘదర్శక ఆసాప కీర్తనలు, దావీదు కీర్తనలు, హిజ్కియా టైంలో అధిపతులు అందరూ ఎత్తి పాడుతుంటే, ఆ స్తోత్ర కీర్తనలు పాడుతుంటే, ఆ సంగీతాలు అంటే మన ఏమన్నా సంగీతాలు, అవి ఒరిజినల్ ఇన్స్ట్రుమెంట్లు అంటే. ఆ ఒరిజినల్ ఇన్స్ట్రుమెంట్ లైవ్లో వాళ్ళు ప్లే చేస్తున్నప్పుడు అందరూ ఒకేసారి నిలబడి పాడుతున్నప్పుడు అందరూ ఒకేసారి తలదించారు. ఇప్పుడు తలదించుతున్నారా? ఆయన ఇలాగ అన్నాడంట, వీళ్ళు ఎలాగ అన్నారట, ఆయన ఇలాగ అన్నాడట, అలా పడిపోయారు అందరూ పక్కే. ఇలాగన్నాడు ముందుకు ఊగారట, ఇలాగన్నారట వెనక్కు ఊగారట. నేను అడుగుతున్నాను, ఏవి వర్షిప్లేవి? వర్షిప్కి మనం వ్యతిరేకం కాదు, వర్షిప్ చేయొద్దని బైబిల్ చెప్పట్లేదు. వర్షిప్కి ఈ పద్ధతి ఉందని మళ్ళీ చెప్తున్నాను. మిమ్మల్ని ఏదైతే ఎత్తి చూపిస్తున్నామో అది మీ మంచి కోరి చెప్తున్నది తప్ప మీరు తప్పుడు వ్యక్తులు, మేము గొప్ప వ్యక్తులని చెప్పుకునే విధానం అయితే అస్సలు చెప్పండి కాదు. అందరూ ఆరాధిద్దాం. అందరినీ దేవుని ఆరాధించడానికే, అందరూ దేవుడిని ఆరాధించడానికి దేవుడు కోరుకునే గొప్ప దేవుడు మనల్ని పుట్టించాడు. కానీ ఆరాధనకు ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమేటిక్గానే ఆరాధించాలి. అలాంటి ఆరాధన పాడుతున్నప్పుడు వాళ్ళ పాటలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే దేవుడిని గౌరవించే విధంగా ఉన్నాయంట పాటలు. వాళ్ళ పాటలు దేవుడిని గౌరవించేలా ఉన్నాయి. వాళ్ళ పాటలు మన స్థితి ఏంటో మనకు నేర్పించేలా ఉన్నాయి. వాళ్ళ పాటలు మన గుణగణాలు ఎలాంటివో బయట పెట్టాయి. ఈరోజు పాటలో ఎప్పుడో చెప్పాను, తర్వాత మళ్ళీ కట్ చేసామండి. వాళ్ళు ఫోన్ చేస్తారు మాకు, ఏదో పాట మర్చిపోయాం, అది ఎప్పుడో పూర్వకాలం పాట, ఏదో పాట ఉంటుంది. ఆ పాట ఆయన ఎవరినో మైండ్లో పెట్టుకుని రాసాడట, అది పెద్ద ఫేమస్ అయిపోయింది. అంటే ఆవిడకి ఆన్సర్ చెబుదామని ఎవరినో మైండ్లో పెట్టుకుని పాట పడితే ఆ తర్వాత అర్థం ఏందట, ఆ పాట దేవుని కోసం కాదు, ఎవరి కోసం రాశాడని. ఆ రోజు ఆ పాటను బయటికి తీసారు, వెలివేశారు. ఎందుకు చెప్పినా, ఒకప్పుడు పాట రాస్తే ఆ పాట బైబిల్ సెమినరీకి వెళ్ళి
థియోలాజియన్స్ అందరూ కూర్చొని ఇది బైబిల్ ప్రకారం డాక్టర్స్కి దగ్గరకు ఉందో లేదో చెక్ చేసిన తర్వాత ఈ కీర్తన క్రైస్తవ్యం పాడుకోవచ్చని రిలీజ్ చేసేవారు. ఇప్పుడు ఆడి కీబోర్డ్ వస్తే చాలు ఆడిదో పాట, వీడికి తబలా వస్తే చాలు వీడిదో పాట, ఆడేమైనా పాట పాడడం వచ్చి ఆడిదో పాట, ఇది ఆర్కెస్ట్రా పాట, అన్నీ పాటలే. వీళ్ళకి ట్యూన్ దొరికితే చాలు ఆ ట్యూన్లు ఏది కూర్చోబెట్టి ఏం కూర్చో హల్లెలూయా స్తోత్రం చెప్పండి, గానము, మహోన్నతుడా, ఆరాధికుడా. ఆరాధికుడు అంటే చాలు ఇంకా ఆరాధన పాట, అది ఇంకా ఆరాధన అనే పదం వస్తే చాలు ఇంకా వర్షిప్ సాంగ్ అంతే. ఇంకా వర్షిప్ సాంగ్స్లో ఏముంటాయి అంటే ఇలాంటివి ఉంటాయి. ఏమున్నాయంటే ఇప్పుడు రాశాడు చూడండి, ఇది వర్షిప్ సాంగ్ అంటే వర్షిప్ సాంగ్ ఏముందిరా వర్షిప్ సాంగ్ అంటే మన రోత జీవితం అంత ఉంది అక్కడ వర్షిప్ సాంగ్లో. వర్షిప్ సాంగ్లో ఏముందంటే మన పితరుల యొక్క దరిద్రపు చరిత్ర ఉంది వర్షిప్లో, వాళ్ళు రాసిన పాటల్లో. వాళ్ళు రాసిన పాటల్లో ఏముందంటే మన స్థితి ఏమాత్రం ఎన్నిక లేనిదని ఎలివెత్తి రాసిన రచన ఉంది వాళ్ళ కీర్తనలో. ఈరోజు వర్షిప్ సాంగ్స్ ఆరాధన కీర్తనలు అనగానే ఆరాధన అనడమే ఆరాధన అయిపోయింది. అది ఆరాధన. నేను చాలాసార్లు చెప్పాను, ఆరాధన అంటే ఆరాధన అయిపోద్దా? నా వైఫ్ పైనుంచి కిందకి చూసి ఇంటికి వచ్చిన వెంటనే మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నాను అంటే, లవ్ చేసేలా అన్నం పెట్టాను అనుకోండి, పైనుంచి కిందకి చూసి మీరంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అందనుకోండి, ఫస్ట్ బాగా ఉంటుంది. 2 అయినా 3 అయినా అన్నం పెట్టలేదనుకో నాకు ఎలా ఉంటుందండి? అన్నం పెట్టవే అన్నాను అనుకో, అన్నం పెడతాను కానీ ఐ లవ్ యూ అందనుకోండి. స్నానం చేయడానికి టవల్ ఇమ్మన్నా ఏం చేసినా ప్రతిదానికి నీట్గా రెడీ అయిపోయి ఆ సోఫా సెట్లో కూర్చుని నాకు అస్తమాలు ఐ లవ్ యూ చెప్పింది అనుకో, నేను ఏమంటాను చెప్పండి, ఇంకోసారి చెప్పండి నరికి పడతాను ఏమనుకుంటున్నావు. నువ్వు నన్ను ఆరాధిస్తే అనవండు, నన్ను ఆరాధిస్తే బట్టలు ఉతుకు, నన్ను ఆరాధిస్తే నాకు కావాల్సిన పరిచయం ఇచ్చే. ఆరాధన అనడం ఆరాధన కాదు, ఆరాధన అనడం గుర్తుపెట్టుకోండి, తల వంచి మన ప్రవర్తన మనం మార్చుకొని దేవునికి అనుకూలంగా మన జీవితాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటామో చెప్పండి, అది ఆరాధన. దేవుడు అలాంటి పాటలు వీళ్ళ ద్వారా రాయించాడంటే రాయించాడు. ఆ రాసిన వాటిలో ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం చూడండి. ఈ ఆసాపు ఎంత లాజికల్గా ఈ సాంగ్ రాశాడో, చరిత్రని ఎత్తి ఎంత బాగా రాశాడు చూడండి. చూద్దాం ఒకసారి 73వ కీర్తన మొదటి వచనం నుండి. 73వ కీర్తన మొదటి వచనం నుండి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఇశ్రాయేలీయుల శుద్ధ హృదయుల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఏం చదువుతున్నామా? 78 78. నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియచెప్పేదని. బాగా వినండి. అందరినీ పోగేశాడట, అందరినీ పోగేసిన తర్వాత నిలబెట్టాడట. ఆ నిలబెట్టిన వారికి ఇలా చెప్పాడట, మీరు నిలబడ్డారు కదని ఏ సోది పడితే ఆ సోది మాట్లాడని అన్నాడట. ఆ మాట్లాడే సంగతుల్లో గూఢ వాక్యాలు కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి, అవి మీకు నేను ఓపెన్ చేస్తాను, మీరు రాసుకుంటారో వింటారో మీ హృదయాల్లో పెట్టుకుంటారో ఏం చేస్తారో చేయండి అన్నట్టుగా పబ్లిక్ ముఖాల మీద చేలిపెట్టి నేరుగా కొన్ని విషయాలు చెప్పాడంట. మీరందరూ కూడి వచ్చారు కనుక మీకు ఏ విషయాలు పడితే ఆ విషయాలు మాట్లాడను. కొన్ని సంగతులు పూర్వకాలపు గూఢ వాక్యాలు మీకు తెలియజేస్తాను. అవి మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులని నేను చెప్తాను. మా 4 ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు హిస్టరీ అందించారు. ఆ హిస్టరీని ఇప్పుడు మీకు చెప్పాలంటే జనరేషన్ బై జనరేషన్, అంటే తరం వెనకాల తరం ఏం చేయాలంటే ఈ హిస్టరీని మనం మాట్లాడుకోవాలి. చరిత్ర ఒకదాని వెనకాల ఒకరు మాట్లాడుకోవాలి. మా పితరులు వాళ్ళ చరిత్ర వివరించారు, ఆ చరిత్ర మేము నేర్చుకున్నాం, ఇప్పుడు మేము నేర్చుకున్న చరిత్ర మీకు చెప్తున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి చెప్పాల్సిన చరిత్రకారులు ఎవరంటే మీరు చెప్పాలి. హిస్టరీ మాట్లాడుకోకపోతే మూలాలు తెలియవంటే తెలియవు. ఇండియా గొప్పతనం ఏంటో నీకు తెలియాలంటే ఇండియన్ హిస్టరీ తెలియాలి. ఏపీలో పుట్టిన నీకు ఏపీ గొప్పతనం తెలియాలంటే ఏపీ హిస్టరీ తెలియాలి. నీ కుటుంబం యొక్క ఔన్నత్యం ఏంటో నీకు తెలియాలంటే నీ పితరుల కాలపు మూలాల దగ్గర మీ తాతల ముత్తాతలు మీ అయ్యల వరకు ఏం చేశారో నీకు తెలియాలి. తెలియకపోతే, చరిత్ర తెలియకపోతే మన మాట తీరు బాగోదు. చరిత్ర తెలియకపోతే మన కళ్ళు ఉండాల్సిన దగ్గర ఉండవు. చరిత్ర మనకు గుర్తు లేకపోతే అసలు మనం నిలబడాల్సిన స్థానంలో నిలబడం, ఎగిరెగిరి పడతాం. ఆ ఎగిరెగిరి పడి చివరికి సతికిలు పడతాం. అదే చరిత్ర జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఎలా ఉండేవాళ్ళం, ఎక్కడి నుండి వచ్చాం, మన చరిత్ర ఏంటి, ఇవి ఎప్పుడు గుర్తుండాలి. అవి గుర్తున్నప్పుడు మన మాట పద్ధతిగా ఉంటుంది, మన చూపు బాగుంటుంది. మనం అన్నీ మర్చిపోయామనుకోండి ప్రతి ఒక్కరిని డౌన్ ఫాల్ చేసి మాట్లాడతాం. అప్పుడప్పుడు నోరుకు అడ్డు అదుపు లేకుండా ప్రతి ఒక్కరిని డౌన్ చేసి మాట్లాడే
కొంతమంది మనుషులు ఉంటారు, కానీ వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళ చరిత్ర మాత్రం పబ్లిక్ గుర్తుండదు. రే ఒకప్పుడు నీ స్థితి ఏంటి, ఇప్పుడు నువ్వు మాట్లాడే నీ విధానం ఏంటి, అది ఆడు గుర్తుండదు, ఆడు మర్చిపోతాడు. మనిషికుండే దరిద్రపు బుద్ధుల్లో ఒక బుద్ధి ఏడు చెప్పినా మర్చిపోవడం. ఒకసారి అది మంచిగా పనిచేస్తుంది, ఒకసారి చెప్పండి చెడ్డగా పనిచేస్తుంది. అందుకే జ్ఞాపకం చేస్తుండే చరిత్ర. మా పితరులు మాకు చెప్పారు, ఆ చెప్పింది మీకు చెప్తాము. ఏం చెప్పాలి కిందకి. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్తాం. అంటే ఏం చెప్తారా చరిత్ర అంటే, మన గురించి చెప్పుకునేందుకు గొప్ప చరిత్ర ఏమీ లేదు, కానీ దేవుడు మా పితరుల జీవితాల్లో, మా జీవితాల్లో చేసిన చరిత్ర చెప్పుకోవడమే గొప్ప చరిత్ర అన్నాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఆయన గొప్ప క్రియలు చేశాడు, మా పిల్లలకు అవి వివరించాలి. ప్రశ్న అడుగుతాను, చెప్పండి. పిల్లలకి యెహోవా కార్యాలు వివరించే పేరెంట్స్ ఉన్నారా? ఇంజనీర్ అయిపో, డాక్టర్ అయిపోరా, పోలీస్ అయిపోయా, ఇంకేం చెప్తారు చెప్పండి? మన పిల్లలకి ఏం చెప్తారు చెప్పండి? కలెక్టర్ అయిపో, ఇంకేమైపోలే, ఎస్పీ అయిపో, ఇంకా చెప్పండి, ఎంఆర్ఓ అన్న అయిపో అన్నారంట. ఏదోటి అయిపోని అడుగుతాను, ఇవే చెప్తారు. అవుతారులే అని వద్దంటలేదు, అవుతారులే అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా దేవుడు బైబిల్లో చరిత్రలో ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేశారని మీ పిల్లలతో ఎప్పుడన్నా నిద్రపోయే ముందు పక్కలోకి లాక్కుని ఎప్పుడైనా చెప్పిన దాఖలాలు ఉన్నాయా? ఏడుతున్నావా, ఫోనే అమ్మాడికి అన్నారంట. ఆ ఫోనే తగలెట్టేస్తారు, ఆ ఫోనే మళ్ళీ చెప్తున్నాను. నువ్వు బొమ్మలే చూస్తున్నావు అనుకుంటున్నాడు, కానీ ఆ తర్వాత ఏదో బొమ్మ చూస్తాడు, ఇంకా ఆ బొమ్మ వద్దన్న తీడాడు. నడుతుండే వాళ్ళకి ఏమి నేర్పిస్తాం, మనం ఏమి నేర్పించాం వాళ్ళకి? మన సండే స్కూల్లో కూర్చోబెట్టడమే వాళ్ళకి పెద్ద భక్తి నేర్పించాం అనుకుంటాం. ఇలా చర్చకు కూడా ఎంటబెట్టి తీసుకురావడం భక్తి నేర్పించాం. ఇవన్నీ కాదు. ఇక్కడ వాళ్ళ మాటలు వింటారో లేదో ఈ పిల్లలు నాకు తెలియదు, కానీ నిద్రపోయే సమయంలో కనీసం ఎప్పుడైనా ఒక స్టోరీ, ఒక బైబిల్ స్టోరీ, ఒక వండర్ఫుల్ స్టోరీ ఎప్పుడైనా వాళ్ళకి చెప్పావా? చెక్ చేసుకోండి ఒకసారి. మా పిల్లలకు 10 రోజు నావోహ స్టోరీ చెప్తున్నప్పుడు అలా నోరెలు పెట్టి, అంత పెద్ద వాడు కట్టాడు మమ్మీ డాడీ అని ఎప్పుడన్నా మీ పిల్లలు అడిగారా? నీకైతే వెళ్దా వాడకూడదా? ఇటు ఎర్ర సముద్రం మోసే గారు పాయలు చేసాడు డాడీ అన్నప్పుడు ఎప్పుడన్నా మీ పిల్లలు ఆశ్చర్యంగా నీ కళల్లోకి వివరిస్తున్నప్పుడు అలా చూసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసాడు దేవుడని ఎప్పుడైనా నీ పిల్లలు ఎప్పుడైనా డాడీ నిజమా అని ఎప్పుడన్నా అడిగారా? అడిగి ఐస్ కొని ఇచ్చేసి ఎర్ర సముద్రం కూడా తర్వాత ఎప్పుడన్నా అడుగుతున్నాను. ఎప్పుడన్నా నాకు అర్థమైందా? అసలు దేవుని కార్యాలు ఆశ్చర్యంగా వాళ్ళతో పంచుకునే హిస్టరీ మనకు లేదు, కానీ వీళ్ళకి ఉందంట. వాళ్ళు నేర్చుకున్నారట, వాళ్ళ పిల్లలకి వివరించాలట. ఏమన్నా అంత ఆశ్చర్య కార్యాలు అంటే రాగల తరాల్లో పుట్టబో పిల్లలకు దాన్ని ఎరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారే తమ పితరులై తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరము పోలు ఉండకయు వారు ఆయనకు ఆజ్ఞలు గైకొన్నట్లు మా పితరులు మాకు వివరించారు. ఇప్పుడు బాగా వినండి. ఏం చెప్పాలనుకున్న ఒక పక్క దేవుని ఆశ్చర్యకార్యాలు వివరిస్తూ మరో పక్క మన మానవ చరిత్ర ఏంటి చెబుతున్నారు. దేవుని ఆశ్చర్యకార్యాలు జరిగినప్పుడల్లా నోరు ఎలబెట్టారట. దేవుని ఆశ్చర్యకార్యం అయిపోయిన వెంటనే మళ్ళీ తిరగబడ్డారట. ఎవరు? మనుషులకు ఉండే గొప్ప గుణం ఏంటి చెప్పినా, దరిద్ర గుణంలో గుణం మేలు చేసినోడి మీద తిరగబడతారు. ఖచ్చితంగా తిరగబడతారు. నువ్వు వెంటనే మా ఉప్పు తిన్నావు, మా పప్పు తిన్నావు అంటే శకుడులు కూడా తింటాడు, అలాగే తిరగబడతాడు. అలా ఎలా తిరగబడతారంటే ఆడు నీ మీదగా తిరగబడ్డం కాదు అయ్యా, వాడు దేవుడి మీదకే తిరగబడ్డాడు. మానవుడు దేవుడి మీదకే తిరగబడినప్పుడు తోటి మానవుడు మరొక మానవుడి మీదకి తిరగబడడం ఆశ్చర్యమా? కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే మనుషులకు ఉండే గుణం అది. ఆయన ఆశ్చర్యకార్యాలు చూసిన తర్వాత యథార్థత నేర్చుకోలేదట. ఆయన ఆశ్చర్యకార్యాలు చూసిన తర్వాత స్థిర మనసు నేర్చుకోలేదట. వాళ్ళు మరి దానికి బదులుగా అంటే ఆయన వలన మేలులు పొంది ఏమి చేశారంటే చెప్పండి, తిరగబడ్డారట. అంటే ఈ కీర్తనలో మన గురించి ఏం రాస్తున్నాడు ఆయన అంటే, ఈ కీర్తనలో మన గురించి రాస్తున్నది మనం తిరుగుబాటు చేయి మనుషులము, పాలు పోసిన కరిసే రకాలం మనం.
మన గుణగణాలు ఎలాంటివంటే మూర్ఖత కలిగిన వారు, యథార్థత లేని వారు, స్థిర మనసు లేని వారు, తిరుగుబాటు మనసులు, నిరీక్షణకి ఏమాత్రం స్థానం ఇవ్వని వారు, దేవుడు చేసిన కార్యాలు అడుగడుగున మర్చిపోయే మనుషులు. అంటే నా పిల్లలకి బాగా వినండి, నా పిల్లల పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి, నా మనవళ్ళ మనవరాలకి, అందరికీ హిస్టరీ మనం ఏమి నేర్పించాలి చెప్పనా? మేము మంచోళ్ళని దేవుడు మమ్మల్ని పిలుచుకోలేదురా చెప్పండి. మేం మంచోళ్ళమని దేవుడు పిలుచుకోలేదు, కానీ దేవుడు మంచోడు కాబట్టి చెప్పండి మమ్మల్ని పిలుచుకున్నాడు రా అని మన పిల్లలకు చెప్పాలట. ఈ హిస్టరీలు చెప్తామా? ఏ బయోగ్రఫీలో అయినా ఇలాంటివి రాసుకుంటామా? రాత్రులు నాకు నిద్ర పట్టలేనప్పుడు 90 ఏజ్ అని ఎవడన్నా బుక్లో రాస్తాడు, ఆడ జీవిత చరిత్రలో ఎవడు రాయుడు. అసలు నేను తాగనంటాడు. వీడు తాగేసి పాదయాత్ర చేస్తాడు, మనకు తెలుసు. ఆడ ఎవడన్నా అడగండి, చాలామంది ఉన్నారు. నేను అడుగుతున్నాను, వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళ జీవిత చరిత్ర ఎప్పుడైనా వీళ్ళ జీవిత చరిత్రలో వాళ్ళ మైనస్లు రాసుకుంటారా? చాలామంది రాస్తూ ఎలా ఉంటారంటే, మా తల్లిదండ్రుల గొప్ప ప్రార్థన వల్లనే ఈరోజు మేము రక్షింపడ్డామంటే మన తల్లిదండ్రులకే దిక్కులేదు, మన తల్లిదండ్రులకే దేవుని ఎదుట తెరవలేదు, మన తల్లిదండ్రులకే రక్షణ లేదు, మన తల్లిదండ్రులు మంచోళ్ళని దేవుడు పిలుచుకోలేదు, మన తల్లిదండ్రులు గొప్పోళ్ళని దేవుడు నిలబెట్టుకోలేదు. మన తల్లిదండ్రులనట దేవుడు క్షమించాడు కాబట్టి బతికారట, వాళ్ళు బతికారు కాబట్టి మనం పుట్టామంట. ఈరోజు మనం పుట్టాం కనుక మాట్లాడుతున్నామంట. అంటే ఇక్కడ ఎవరు మంచోళ్ళు రాని కీర్తనని చెక్ చేసి ఒక్కసారి జిరాక్స్ కాపీ బయటకు తీస్తే దేవుడు మంచోళ్ళు చెప్పండి, దేవుడు మంచోడు, మన పితరులు మనం చెప్పండి చెడ్డోళ్ళు. ఎంత చెడ్డోళ్ళం అంటే ఆశ్చర్యకార్యాలు మర్చిపోయేంత చెడ్డోళ్ళం. ఒకసారి చెప్తున్నాడు చూడండి 11వ వచనంలో, ఆయన క్రియలను, ఆయన వారికి చేసిన తన ఆశ్చర్య కార్యములను వారు మర్చిపోయారట. ఈ మాట ఎలా ఉందండి? ఎర్ర సముద్రం పాయలైపోయిందన్న సంగతి మర్చిపోవడం అనేది నేను అడుగుతున్నాను, మంచి పద్ధత? అరే ఎర్ర సముద్రం పాయలైందన్నప్పుడు కల్లో గుర్తు రావాలి, కళ్ళు తెరిచినా గుర్తు రావాలి, మాట్లాడుకున్నా గుర్తు రావాలి. ఎక్కడ నిలబడి మాట్లాడుకున్నా ఏం గుర్తు రావాలి చెప్పండి? ఏదన్నా బాధ వచ్చిందనుకోండి వెంటనే ఏమైనా మాట్లాడుకొని చెప్పండి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు నా జీవితంలో ఉన్న ప్రతి శ్రమను కూడా చెప్పండి పాయలు చేస్తాడని మాట్లాడుకుని పాట పాడుకోవాలి. కానీ ఇలాట ఆ ఎర్ర సముద్రం పాయలు చేసిన విషయం మర్చిపోయి, ఎర్ర సముద్రం పాయలు చేస్తాడు కానీ మన శ్రమ తీస్తాడంటావా అన్నారంట. నేను అడుగుతాను, ఇంతకన్నా సన్నాసి మాటలు ఉన్నాయండి? మన్నాని ఆకాశం నుంచి కురిపిస్తే పైనుంచి ఆ రోజు తినేసి పీకల దాకా తినేసి, పూరేళ్ళు పడితే ఆ పూరేళ్ళని పీకల దాకా తిని పళ్ళ సందుల్లో కూరుకుపోయే వరకు తినేసి 2 days తర్వాత మళ్ళీ ఆకలేసిన తర్వాత అన్నారట, మొన్న మన్నాను కురిపించాడు, ఈసారి మాంసం పెడతాడంటారా అన్నారట. నేను అడుగుతున్నాను, మేలు పొందిన వెంటనే మరిసిపోయే రకాలు ఎవరు చెప్పినా దేవుడు కాదు, మనుషులు. అప్పుడప్పుడు రే బాధ కలిగి పలానా టైంలో నీకు అలా చేశాను అంటే ఆడి అంటాడు, చేసావులే అదేదో చేసావు, ఉన్నాం కాబట్టి చేసావు అంటాడు. అంత చేసిన దాన్ని ఎంత సింపుల్ కొట్టేస్తారండి? అది చేసావులే అంటారు. నడుతున్నాను, మనుషులకు ఉండే గుణం అది. దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి 6 నేల మీద నడిపించి సముద్రాన్ని గోడల వల్ల ఇరుపక్కల పెట్టి, ఆ ఇసుక ఎక్కడైతే వాళ్ళకి తడి ఇసుక వాళ్ళ కాళ్ళకు అంటుకుంటుందని పొడి ఇసుకగా మార్చి 6 నేల మీద వాళ్ళు నడిపింపజేసి అవతల ఒడ్డుకి వెళ్ళిన తర్వాత శత్రువుని నీటిలో ముంచేస్తే ఇవి ఎన్ని తరాలు మాట్లాడుకోవాలండి? తరం కాదు, ఇంకా సంవత్సరం నెల దాటక ముందే నెల 15 రోజులకి మర్చిపోయి అన్నారట, ఓ కుండ కొనుక్కోవాలరా, ఫుల్గా మాంసం వండుకోవాలరా, కుటుంబ సమేతంగా తినేసి ఆ రోజు చచ్చిపోవాలరా అని ఫిక్స్ అయిపోయారంట. అంటే వీళ్ళకి ఎర్ర సముద్రం కన్నా చెప్పండి మాంసం ఉంటే చాలంట. నేను అడుగుతున్నాను, ఇశ్రాయేలు ఎంత నీచంగా ఉన్నారేటని అనకండి. ఇప్పుడు మన చరిత్ర చూడండి, పుట్టింది మొదలుకొని ఎప్పటి వరకు దేవుడు ఒక్క మేలు కూడా మనం చేయలేదంటారా? అసలు పుట్టడమే గొప్ప మేలు, బతకడమే గొప్ప మేలు, ఈ రోజుకి సజీవ లెక్కల్లో ఉండడమే గొప్ప మేలు. ఇన్ని మేలులు చేసిన తర్వాత దేవుడిని మనం అనే మాట ఏంటి చెప్పనా? అందరూ బాగున్నారు ప్రభువా చెప్పండి, నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభు అంటే నడుద్దాను. అసలు నీకు మేలు గుర్తున్నాయి? నీకు ఆ రోజు ఆ మేలు చేసిందేవా ఈరోజు కూడా మేలు చేస్తావన్న కనీసపు ఇంకిత జ్ఞానం కలిగిన మాటలు నీకు వస్తున్నాయా? ఇశ్రాయేలు ఎలా తిరగబడ్డారో చెప్పండి, మనం అలాగే తిరగబడ్డామంట.
14 వచనం చూడండి. పగటి వేళ మేఘం నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో బండలు చీర్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగనిచ్చిన. ఇది చదువుకున్నప్పుడు అనుకునేవాడిని బండ నుంచి నీళ్ళు వచ్చాయంటే ఏదో కొలాయి వచ్చినట్టు వచ్చినాయి అనుకునేవాడిని. కానీ అక్కడ ఎలా వచ్చినాయి అంట, సముద్రం పాలు. ఇప్పుడు మీరు డిస్కవరీ వీడియో చూస్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ మోసే బండను పాయలు చేసిన ఆ పాయలైన బండ ఎప్పటికీ కళ్ళ ముందు జాగ్రఫికల్గా ఉందా లేదా? ఆ నీరు పైనుంచి పారితే పారిన నది ప్రవాహపు ఆ జాడ ఎప్పటికీ జాగ్రఫికల్గా ఉందా లేదా? ఆ ఆరిన జాడ చూస్తే మనకే ఆశ్చర్యం కలుగుతున్నప్పుడు, కళ్ళ ముందు బండలో నుంచి నదే పారినప్పుడు అసలు వాళ్ళు మర్చిపోవచ్చండి. నీళ్ళు తాగి స్నానం చేసి అన్నారట, ఆకలేసేస్తుంది అన్నం పెడతారంటారా అన్నారట. ఆ నీళ్ళు ఇచ్చింది ఎవడరా? ఆయన. ఆ దాహం తెచ్చింది ఎవరు? ఆయన. అరణ్యంలో నీటి చుక్క కాదు కదా, పచ్చని మొక్క కూడా దొరకదు. అలాంటి టైంలో నదంత విస్తారమైన నీళ్లు వాళ్ళకి వాళ్ళ మందలకింత నీళ్లు పెడితే నీళ్లు తాగేసిన తర్వాత వీళ్ళు అన్నారట, అన్నం పెడతారంటారా అన్నారట. ఇది ఎలా ఉందంటే పెళ్లి బంతులు కూర్చుని పులిహార వేసిన తర్వాత కూర వేస్తారంటారా అని అడిగినట్టుంది నీ వ్యవహారం. నేను అడుగుతున్నాను, ఆ రైస్ చేసినప్పుడు ఇది వేయడా? భోజనం పెట్టడానికి స్టార్ట్ చేసినప్పుడు నెక్స్ట్ నీకు కావాల్సిన కర్రీస్ అతను వడ్డించడా? అంత ఫూలిష్గా మాట్లాడుతున్నావంటే నేనేమనాలి? కనీసం నీకు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నీకు ఏమైనా అర్థమవుతుందా? ఇది ఇశ్రాయేలు చరిత్రే కాదు, మన చరిత్ర చెప్తున్నాడు. సముద్రం అంత సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగనిచ్చిన, బండలో నుండి నీటి కాలువను రప్పించినను, వాళ్ళకి ఏమాత్రం బొరల పనిచేయలేదు. 17 వచనంలో ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకను ఒక పక్క ఆశ్చర్యకార్యాలు అనుభవిస్తూనే మరో పక్క ఏం చేస్తున్నారట? ఏం పాపం చేస్తున్నారంటే కింద చెప్తున్నాడు చూడండి. వారు తమ ఆశ కొలది ఆహారం అడిగారట, తమ హృదయంలో దేవుని శోధించారట. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అని అడిగారట. నీళ్ళు తాగేసారు, పక్కకు వచ్చి అన్నం పెడతా అన్నారట. అన్నం తినేసారు, పక్కకి వెళ్ళి అన్నారట, నీళ్ళు ఇస్తాడా అని అడిగారట. ఆకాశం నుంచి అగ్ని ప్రకాశమును ఆయన వారికి కురిపించిన తర్వాత వాళ్ళు అన్నారట, నేను చూసిన దేవుడు ఈరోజు చూస్తాడో చూడ్డాని అడిగారట. నేను అడుగుతాను, ఇలాంటి మాటలు ఆయన ఎంత బాధ పెట్టుంటాయి. కిందికి చూడండి, ఇంకా కిందికి. వారు దేవునికి విరోధంగా మాట్లాడుతుంటారు. ఆయన బండను కొట్టగా నీరు ఊపికెను, నీళ్లు కాలవలై పారెను, ఆయన ఆహారం ఇయ్యగలడని మళ్ళీ అడిగారట. ఏంటి, నీళ్ళ దగ్గరే నిలబడి నీళ్ళే తాగేసి ఏమన్నారట? ఇస్తాడంటారా ఇవ్వడంటారా అని అడిగారట. నేను అడుగుతున్నాను, మనుషులు అర్థం చేసుకుంటారు లేదో నాకు తెలియదు, కానీ మనిషిని మాత్రం ఎవరు అర్థం చేసుకున్నారో చెప్పనా? దేవుడు అర్థం చేసుకున్నాడు. ఎంత అర్థం చేసుకున్నాడంటే కిందికి మాట్లాడుతూ చూడండి 32 వచనంలో, ఇంత జరిగినను వారు ఇంకా పాపం చేసి ఆయన ఆశ్చర్యకార్యములను బట్టి ఆయన నమ్మకపోయేది. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసను. దేవుడు వారికి ఆశ్రయ దుర్గమనియు, మహోన్నతుడే దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఎప్పుడు బుద్ధి వచ్చిందంట? ఎప్పుడైతే వాళ్ళ ఆయుష్కాలం తగ్గించి వాళ్ళని దెబ్బల మీద దెబ్బలైతే ఎప్పుడైతే కొట్టాడో అప్పుడు మళ్ళీ సిగ్గొచ్చి వచ్చారట, దేవా నువ్వు లేకపోతే మేము ఏమైపోతాం అంటే. నిజమైన భక్తి ఏం కాదు అది. ఆయన పనిష్మెంట్ ఇస్తున్నాడు కనుక ఆ పనిష్మెంట్ని బట్టి మళ్ళీ వాళ్ళు ఏదో పశ్చాత్తాపడ్డారు, కానీ అది లాంగ్ టైం నిలబడే పశ్చాత్తాపం అయితే కాదట. మళ్ళీ వెంటనే ఏం చేశారు చూడండి, ఆయనను వారి హృదయంలో ఆయన ఎడల స్థిరముగా ఉండలేదంట. ఇంకేం చేశారు చూడండి, ఆయన నిబంధనని పూర్తిగా గైకొనలేదట, నమ్మలేదట. నోటి మాటతో వారు ఆయన్ని ముఖస్థుతి చేశారు. అంటే పైపెచ్చికి చేయకపోతే బాగోదని ప్రైజ్లాట్ చెప్పినట్టు చెప్పారట. అంటే ఇలా చేయకపోతే కొడేస్తున్నాడు రావు, ఇలా చేయకపోతే ఎలేసేస్తున్నాడు, ఇలా చేయకపోతే చంపేస్తున్నాడని, చెయ్యకపోతే బాగోదని చేశారంట, నటించారట. మనం కూడా నటిస్తామా నటించామా? ఇప్పుడు ఇంత చక్కగా కూర్చున్నారు, ఇదంతా ఒరిజినలా చెప్పండి? ఆ గేటు దాటకు వస్తుంది ఒరిజినల్ ఏంటో. ఇది ఒరిజినలా? నటిస్తాం, గంట నటిస్తాం, గంట వాకింగ్ దగ్గర ఉన్నట్టు నటిస్తాం, గంట మోకాళ్ళ మీద నటిస్తాం, కానీ మన ఒరిజినాలిటీ అది కాదు. మనుషులు ఇతర మనుషులకి ముఖస్థుతి చేస్తారు ఏమో లేదో, కానీ దేవునికి కూడా ముఖస్థుతి భక్తిగా ఉన్నట్టు నటిస్తారంట. ఇశ్రాయేలు నటించారట. దేవుడు అప్పుడు అనుకున్నాడు, అయితే కింద చెప్తాను, నోటి మాటతో ఆయనకు ముఖస్థుతి చేసరి, తమ నాలుగుతో ఆయన వద్దకి
బొంకేశారట. మేము అలా ఏం చేయలేదు ప్రభువా, మాకు అలా ఏం తెలియదు ప్రభువా అని బొంకేశారట. ఆ రోజు పలానా రోజు మీరు ఇలా అన్నారు కదరంటే, ప్రభా ఆ రోజు ఎందుకు అనాల్సి వచ్చిందని అనవసరమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారట. వాళ్ళు బొంగుతున్నారన్న సంగతి సర్వం విరిగిన దేవునికి చెప్పండి తెలుసంట. కిందికి మాట్లాడుతున్నాడు చూడండి. అయితే ఆయన వాత్సల్యపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషములను పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రం రేపు కొనక పలుమార్లు కోపం అనుసుకునేవాడు. ఇప్పుడు చెప్పండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు మన పట్ల దేవుడు ఏం చేస్తున్నాడో చెప్పండి, ఆ రెఫరెన్స్ ఇచ్చి చెప్పండి. అనుసుకుంటున్నాడట కోపాన్ని. అడుగడుగున దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే చెప్పండి, చంపేయాలని అనుకుంటున్నాడట. ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడు మేలు చేశాడు, నువ్వు ఎదిగినప్పుడు మేలు చేశాడు, నువ్వు చదువుకుంటున్నప్పుడు మేలు చేశాడు, నువ్వు తిరుగుతున్నప్పుడు మేలు చేస్తున్నాడు, ఈ రోజుకి నీకు మేలు చేస్తున్నాడు. అయినను నువ్వు అబద్ధాలు ఆడుతూ, దొంగ మాటలు మాట్లాడుకుంటూ, దొంగ పనులు చేస్తూ, దేవుడికి విరుద్ధంగా కొన్ని కార్యాలు జరిగిస్తూ, దేవుడిని ఎక్కిరించే పనులు చేస్తున్న దేవుడు ఇంకా నిన్ను భరిస్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి, మనమేదో మంచోళం అని కాదంట, మరి ఆయన మంచోడు కాబట్టి భరిస్తున్నాడట. నిజానికి ప్రతిరోజు మన మీద ఉన్న కోపాన్ని చాలా కోప్పడిపోతాడట, వెంటనే ఆ కోపాన్ని పక్కన పెడతాడట, మళ్ళీ వస్తాడట, సర్లేరు ఇంకెప్పుడు చేయకరా అంటాడు. ఇది మనకు బాగా అలవాటు అయిపోయిందంట. పలుమార్లు ఆయన మనల్ని ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏం చేయాలంటే తన కోపాన్ని అనుసుకుంటున్నాడు, ఉగ్రతను కురిపించడం, చంపేయాలనుకుంటే 360 రోజులు సంవత్సరానికి ఉంటే 365 రోజుల్లో ఎన్నిసార్లు మనల్ని చంపేయాలనుకుంటాడు ఒకసారి ఆలోచించండి. మన మంచోళ్ళమా చెప్పండి? మన ఫోన్లు తినంగా వాడం, మన వస్తువులు తినంగా వాడం, మన రోడ్డు మీద తినంగా నాడం. ఎక్కడైనా మనలో మంచి ఉందో చెప్పండి? మన ఆలోచనలు ఏమన్నా మంచిగా కనబడతాయి చెప్పండి? అడుగడుగున దేవుడిని ఎక్కిరించేలా ఉంటాయి, అడుగడుగున దేవుడిని బాధ పెట్టేలా ఉంటాయి. కానీ దేవుడట ఈ రోజుకి తను అలా చూస్తున్నాడంటే కేవలం ఆయన వాత్సల్యమైన ప్రేమ అంట. ఏ ప్రేమ? వాత్సల్యం. ఇంకా దాన్ని వివరించలేమన్నమాట. ఎందుకు క్షమిస్తున్న ప్రభు అంటే దానికి వివరణ లేదు, ఎందుకు భరిస్తున్న ప్రభు అంటే దానికి వివరణ లేదు. అలా కాదు ప్రభు, ఏదన్నా ఒక మాట చెప్పంటే దేవుడు ఒక మాట అన్నాడట, ఏమీ లేదురా, మిమ్మల్ని నేను ఎందుకు ఏమనలేకపోతున్నానంటే మిమ్మల్ని కొడితే మళ్ళీ కనబడరా అన్నాడట. ఎక్కడుందా మాట? కిందకుంది చూడండి. కాగా వారు కేవలం శరీరంలో ఉన్నారు, ఇసిరి వెళ్ళి మరలా రాని గాలి వలె ఉన్నారని జ్ఞాపకం చేసుకొని మీరు ఎన్ని చేసినా అలా వదిలేస్తున్నాను రా అన్నాడు. అంటే ఇసిరి వెళ్ళే గాలి అంటే ఒకసారి గాలి ఎలా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలా వస్తుందా? ఇంకా అలా పోద్ది. మిమ్మల్ని ఏమన్నా కొట్టానంటే మళ్ళీ మీరు వెనక్కి రారురా. ఇసురు వెళ్ళే గాలి ఎలాంటిది అంటే మీరు ఇంతలో కనబడి చెప్పండి అంతలో మాయమైపోయే ఆవిరి మీరు. నేను కొట్టినా చచ్చిపోతారు, నేను కొట్టకపోయినా ఒకరోజు మీరు చెప్పండి చచ్చిపోతారు. నేను ఏమన్నా అనినా ఒకరోజు మీరు మాయమైపోతారు, నేను ఏం అనకపోయినా ఒకరోజు మీరు మాయమైపోతారు. మొత్తం మీద ఒకరోజు మీ ఉనికి గాలి వల్ల ఆవిరైపోద్ది. అలాంటి మిమ్మల్ని ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే మిమ్మల్ని పలుమార్లు నేను చంపాను, కానీ నేడు రేపు చచ్చిపోతాడు, ఎందుకు లేవిండని వదిలేశాడట. ఇది ఎలా ఉందంటే హాస్పిటల్లో పేషెంట్ మంచం మీద ఉండి పచ్చిబూతులు డాక్టర్ గారిని తిడుతున్నప్పుడు ఆడు చచ్చిపోతాడని డేట్ డాక్టర్ గారు తెలిసినప్పుడు డాక్టర్ ఆడుతూ గొడవ పెట్టుకుంటాడా? వారు ఉండిపోయి ఎదవుతో నాకు ఎందుకు గొడవ అనుకోడా? ఉన్న రోజులు ఏదో ప్రయత్నం చేద్దాం, బతికితే పోతాడు, లేకపోతే ఇంటికి పోతాడు, ఎదవా తీసుకెళ్ళి కప్పెడతారు అనుకుంటారు. దేవుడు కూడా అంతే, గుర్తుపెట్టుకోండి. ఈరోజు కనబడతాడు, రేపు మాయమైపోతాడు. ఈరోజు ఏదో చేస్తాడు, ఇప్పుడు ఈయన కొడితే రేపొద్దున మాయమైపోయే స్థితిలో కూడా రేపొద్దున ఏమైపోతాడని దేవుడట మన ఎళ్ళ జాలి పడతాడట. వర్షిప్ సాంగ్స్ అంటే ఎలా ఉండాలి చెప్పండి? ఇంకా ఇలా ఉండాలి. కీర్తనలు అంటే ఎలా ఉండాలి చెప్పండి? ఇందుకు ఇలా ఉండాలి. కీర్తన అంటే చరిత్ర తెలియచేయాలి, మన ఉనికి తెలియచేయాలి, మన నేచర్ బయట పెట్టాలి. మనం చేతగానులను అని దేవుని దగ్గర ఒప్పుకునేలా మన కీర్తనలు ఉండాలి. అందుకే ఆ కీర్తన రాస్తూ ఆయన అంటున్నాడు, పలుమార్లు తిరగబడిన ప్రభావం మమ్మల్ని ఎందుకు క్షమించేసావంటే మాకు అర్థమవుతుంది నువ్వు ప్రేమ కలిగిన దేవుడు కనుక మమ్మల్ని క్షమించేస్తావు. నేను ముగిస్తున్నాను. ఈ కీర్తనలో మనం ఒప్పుకోలేని మాట అని చెప్పిన మన పితరులు మంచోళ్ళు కాదు. మనం ఒప్పుకోలేని మాట అని చెప్పిన మనం మంచోళ్ళం కాదు. ఈ కీర్తనలో మనం ఒప్పుకోలేని మరొక మాట అని చెప్పిన మన పిల్లలు కూడా మంచోళ్ళు కాదు. ఇప్పుడు మేము అందరం స్పీకర్లు అయిపోయాం, డేవిడ్ కానీ నేను కానీ తమ్ముళ్ళు కానీ సురేష్ కానీ అందరం స్పీకర్లు అయిపోయాం. ఇప్పటి నుంచి మా పిల్లలు ఏమనుకుంటారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు?
మా ఫాదర్ చాలా మంచోళ్ళు. వాళ్ళ దృష్టిలో మేము సూపర్ మ్యాన్సే కదా, చాలా మంచోళ్ళు. ఇంకా భూమి మీద మంచోళ్ళు ఎవరైనా ఉన్నారంటే చెప్పండి మా ఫాదర్స్ అనుకుంటారు. కానీ మా బిడ్డలకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నన్ను ఇప్పుడు నేను చూస్తున్నా కాబట్టి నీకు తెలియదు, నన్ను ఎప్పటి నుంచో చూసిన దేవుడు నాకు తెలుసు. ఆ దేవుని దృష్టిలో మీ ఫాదర్ ఎలాంటి వాడంటే చెప్పండి పాపాత్ముడు. మీ తల్లి ఎలాంటిదంటే పాపాత్మురాలు. మా స్థితి ఎలాంటిదంటే బతకడానికి అర్హత లేని స్థితి. అలా టైంలో దేవుడు నిన్ను, నన్ను, అమ్మని, అందరినీ దేవుడు ఎంపిక చేసుకున్నాడని మన బిడ్డలకు అర్థమయ్యేలా ఎప్పుడైతే వారి హృదయాల్లో మనం ఆ వార్తను చొప్పిస్తామో ఆ రోజు మన బిడ్డలట దేవుడిని ఎలా నమ్మాలో వాళ్ళకి అర్థమవుతుందట. మా నాన్న నమ్ముకున్నాడు కాబట్టి నేను నమ్ముకున్నాను అనేది భక్తి కాదు, గుర్తుపెట్టుకోండి. మా నాన్న చర్చికి వెళ్తున్నాడు కాబట్టి నేను కూడా చర్చికి వెళ్తున్నానని మన పిల్లలు రావడం భక్తి కాదు, గుర్తుపెట్టుకోండి. మన పిల్లలు దేవుని దగ్గరికి ఎందుకు రావాలంటే పనికి రాని మమ్మల్ని పనికొచ్చే పాత్రగా మార్చినందుకు రుణపడి బతుకుతున్నామన్న ఒక ఫీల్ మనకు ఉంది చూసారా, అదే ఫీల్ మళ్ళీ ఎవరికి అర్థం అవ్వాలి చెప్పండి, మన పిల్లలకు అర్థం అవ్వాలి. అది అర్థం అవ్వాలి అంటే చెప్పండి ఈ కీర్తనకారుడు అంటున్నాడు, ఒకప్పుడు మన బ్యాక్ హిస్టరీ ఏంటో మన పిల్లలకి సిగ్గు లేకుండా చెప్పండి వివరించండి. ఒరే ఇలా తిరిగేవాళ్ళం రా, ఒరే ఇలా ఉండేవాళ్ళం రా, ఒరే ఇలా మాట్లాడుకుంటూ తిరిగి, ఒరే ఇలాంటి చీకటి పనులు చేస్తూ తిరిగేవాళ్ళం రా, అలాంటి మమ్మల్ని దేవుడు పట్టుకోకపోతే ఈరోజు మేము ఏమైపోదుం రా అని మన బిడ్డలకు అర్థమయ్యేలా చెప్పాలి. అది చెప్పం, మనం చెప్తామా? అన్ని గొప్ప సంగతులే, స్పైడర్ మ్యాన్ సంగతులు అన్నీ చెప్తాం మన పిల్లలకి. నువ్వు గొప్ప సంగతులే కాదు, అదర్ సైడ్ మనం చెప్పాల్సింది చెప్తున్నా, ఏ రోజో దేవుడి దృష్టిలో మేము చచ్చిపోవాలి, కానీ దేవుడు మా జీవితంలో ఎన్నో మేలులు చేసి మమ్మల్ని పట్టుకున్నాడు, మమ్మల్ని బతికించిన దేవుడు. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే మేము గొప్పవారమని కాదు, మా పితరుల్లో మేమందరం చెడ్డవారమే. ఇక్కడ పితరులు అనగానే ఒక అడుగు ముందుకేసి వివరిస్తున్నాను, ఏమనుకోకండి, ఎందుకంటే రచయితలు వివరించిందని నేను వివరిస్తున్నాను. బైబిల్ ఏమాత్రం దాచుకోకుండా భక్తులు మైనస్లు కూడా రాసిందే లేదు చెప్పండి. అందుకే మంచోళ్ళు కాదన్నాడు రచయిత. రచయితలు వివరిస్తున్నప్పుడు వ్యాఖ్యానకర్తలు కూడా అందుకే అన్నారు, దావీదు గారు ఎంత గొప్పోడని చదువుకుంటాం, అదర్ సైడ్ పిచ్చి పనులు చేసాడని బైబిల్ ఉందా లేదు చెప్పండి. శ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారు గొప్పోడని ఎంత బాగా చదువుకుంటామో, అదర్ సైడ్ తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో కొన్ని తప్పుడు అడుగు లేచాడని బైబిల్ చెప్పిందా లేదు చెప్పండి. నా పితరులు మంచోళ్ళని చెప్పుకోవడానికి నా పితరుల దగ్గర మంచి ఎక్కడుంది? మంచి ఉందని చెప్పుకున్నా అంతకు మించి చెడు కూడా ఉందని బైబిల్ చెబుతూనే చెప్తుంది. ఆసాపు లాంటి వారు సిగ్గు లేకుండా ఒప్పుకున్నారు, మన పితరులు ఏం మంచోళ్ళు కదా. అబ్రహాము గొప్పోడని దేవుడు అబ్రహాముని ఎంపిక చేసుకోలేదు, దేవుడు గొప్పోడు కాబట్టి అబ్రహాముని ఎంపిక చేసుకున్నాడు. దావీదు గొప్పోడని దావీదుని దేవుడు ఎంపిక చేసుకోలేదు, దేవుడు గొప్పవాడు కాబట్టి దావీదుని ఎంపిక చేసుకున్నాడు. ఎవరినైనా మీరు చూడండి, దేవుడే పిలుచుకున్నాడు, దేవుడే నిలబెట్టుకున్నాడు, దేవుడే వాదార్చాడు, దేవుడే వాళ్ళ ప్రవర్తన కాపాడాడు, దేవుడే వాళ్ళని ఆదరించాడు. ఎనివంట వాళ్ళకు ఉండి తోడున్నాడు కనుకే మన పితరులు నిలబడగలిగారు, లేదంటే అందరూ పాపాత్ములే అన్నాడు. ఈ కీర్తనకారుడు పదే పదే మనకు చెప్పింది, నీ ఫాదర్స్ ఎవరు ఫెయిత్ఫుల్గా ఉండరు. మన లైఫ్లో ఫెయిత్ఫుల్గా ఉండేది ఎవరు ఉన్నారంటే దేవుడు మాత్రమే, ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన వైపు చూడు. నీ పితరులు ఎవరి వైపు చూసి అయితే బతికారో ఈ తరంలో ఉన్న మనం కూడా ఎవరి వైపు చూడాలి చెప్పండి? దేవుని వైపే చూడు, దేవుని వైపే చూడు. అందుకే ఈ కీర్తన అంతా మనసులో పెట్టుకుని ఎఫ్సీ పత్రిక రాస్తాడు. మీరు ఇంటికి వెళ్ళిన చదువు 6వ అధ్యాయం, మీ పిల్లల్ని ప్రభు యొక్క బోధలోను శిక్షణలోను క్రీస్తు ప్రేమలో పెంచమంటాడు. బోధ అనగానే ఏంటి? 66 పుస్తకాల పేర్లు చెప్పినానా? అది కాదు, అది చెప్పొద్దని కాదు. బోధ అంటే ఏంటి? చెప్పు నాన్న, భక్తుల పేర్లు ఏంటి, వాడగట్టింది ఎవరు, ఇది మాత్రం కాదు. బోధ నేర్పించాల్సింది చెప్పిన, అరే ఒకప్పుడు నేను పాపాత్ముడిని చెప్పండి, దేవుడు నన్ను కాపాడుకున్నాడు, నువ్వు కూడా పాపాత్ముడు వేరా, దేవుడు కూడా నిన్ను కాపాడుకుంటారని వాళ్ళకి అర్థమయ్యేలా క్రీస్తు త్యాగం ఎందుకో వాళ్ళకి అర్థమయ్యేలా ఎప్పుడైతే చెబుతామో చెప్పండి, వాళ్ళని బోధలో పెంచడం. చెప్పినాన్న ఎజ్రా పుస్తకం ఎన్నో పుస్తకం చెప్పినానంటే చెప్పనియండి, మంచిదే కాదంటలేదు. కానీ ఎజ్రా గ్రంథం రాస్తున్న టైంలో ఇశ్రాయేలు ఎంత నీచంగా ప్రవర్తించారో కూడా చెప్పాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి? మందే. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా మమ్మల్ని ఏం చూసి జ్ఞాపకం చేసుకున్న ప్రభు అంటే, మమ్మల్ని చూసి జాలిపడడానికి మాలో మంచి లేదు, మమ్మల్ని చూసి జాలిపడడానికి మా పితరులు మంచోళ్ళు కాదు, మరి ఏం చూసి మమ్మల్ని క్షమించే ప్రభు అంటే, నేడో రేపు చచ్చిపోతారని జాలిపడి క్షమించాను రా అన్నాడట. నేడో రేపు చచ్చిపోతారని ఆ డేట్ మనకు తెలిసిపోతే ఆడితో పెద్ద గొడవలు పెట్టుకుంటామా? దేవుడు కూడా అన్నాడట, నేడో రేపు పోయే నిన్ను ఈరోజు కొడితే రేపు ఏమైపోతావురా, ఇప్పటికైనా నా ఆశ్చర్యకార్యాలు తెలుసుకుని నా గుణగణాలు ఎదుర్కొని నేను ఎట్టివాడిని తెలుసుకో, మీ పితరుడైన దావీదుని జ్ఞాపకం చేసుకుంటూ 69 అంటున్నాడు చూడండి.
70 తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డులో నుండి అతన్ని పిలిపించను, పాడె గొర్రెలను వెంబడించడం మానిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యముగా ఇజ్రాయేలుని మేపుటకై ఆయన అతన్ని రప్పించాడు. మీరు మంచోళ్ళు కాకపోయినా మీకు రాజునిచ్చాడు, మీరు మంచివాళ్ళు కాకపోయినా మీకు స్థిరపరిచిన ఒక స్వాస్థ్యం ఇచ్చాడు, మీరు మంచివారు కాకపోయినా మీకు స్వతంత్రపు హక్కులు ఇచ్చాడు. దావీదుకు కూడా భవిష్యత్తులో ఎన్నో గుణగణాలు లోపాలు ఉంటాయని తెలిసినా కూడా పాడెగొర్రెలను మేపుతున్న దావీదుని ప్రజలను మేపే రాజులుగా మార్చాడు. ఇశ్రాయేలు ఐగుప్తు దగ్గర నుంచి, అంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి మన పితరుడైన దావీదు చరిత్ర వరకు ఎక్కడైనా దేవుని గురించి చెప్పుకోవడానికి ఒక మంచి సంగతి మన దగ్గర ఉందా? మనం ఎక్కడ దేవుని గురించి ఏది మంచి చేయలేదు. అయినను దేవుడు విడిపించాడు, నడిపించాడు, గొర్రెలను తోలినట్టు తోడాడు, పాడి గొర్రెలను మేపినట్టు మేపాడు. ఆయన తరపున మనం నిలబడాల్సిన ప్రజలకు ఉండాలని ఒక గొలియాతు లాంటి వ్యక్తిని కొట్టి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఒక సామాన్యుడికి ఇచ్చి మన స్వాస్థ్యంగా మన భూభాగాలు మలచేసి గొర్రెలు మేపినట్టు మేపడానికి ఒక కాపరిని మనకు అనుగ్రహించి, ఇదిగో ఈ కాపరి కింద మీరు బతకండి, నేను చూస్తాను మిమ్మల్ని అందరినీ అని ఒక గొప్ప దీవెని మనకు అనుగ్రహించేశాడు. కిందకి అంటున్నాడు, అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించను. దావీదుకి యథార్థ హృదయం ఎలా వచ్చింది? దావీదు అనుకుంటే రాలేదు, చెప్పండి. దేవుడే అనుగ్రహించాడు, దేవుడే పిలిచాడు, దేవుడే అనుభవాలు చేకూర్చాడు. దేవుడే సింహం నుండి, ఎలుగుబంటి నుండి దావీదుని కాపాడినప్పుడు దావీదుకి ఒక విషయం తన హృదయంలో నాటాడు. సింహము ఎలుగుబంటి మృగాల నుంచి కాపాడిన దేవుడు ఈ శత్రువు చేతి నుంచి, ఈ యొక్క పరిసర ప్రాంతాల నుంచి కూడా దేవుడు మమ్మల్ని కాపాడతాడన్న ఒక గొప్ప నిరీక్షణ దావీదులో కలగ. అంటే పరిస్థితుల్లో ఆ మనిషిని తయారు చేసింది ఎవరో తెలుసా? దేవుడే తయారు చేశాడు. ఈ కీర్తన అంతా చెప్తుంది, రండి గూఢవాక్యాలు వివరిస్తాను, రండి మరుగైన సంగతులు వివరిస్తాను, రండి పూర్వకాలపు సంగతులు మీకు వివరించి చెప్తాను. ఏంటి ఆ పూర్వకాలపు సంగతులు అంటే, మన పితరులు మంచోళ్ళు కాదు, మన దేవుడు మంచోడు. ఆయన ఆశ్చర్య కార్యాలు మన పితరులు మర్చిపోయారు, ఈరోజు మనం కూడా మర్చిపోతున్నాం. ఈ సంగతులను తరాలు తరాలకి, మీ పిల్లలకి చెప్పండి, వివరించండి అన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ 78వ కీర్తన మీకు అర్థమైతే రేపటి నుంచి మీ పిల్లలకి మీరు చెప్పాల్సిన విషయాన్ని చెప్పండి. మన మంచోళ్ళు కాకపోయినా దేవుడు ఈ రోజుకి మనల్ని కాపాడుతున్నాడు అన్న ఒక సెన్స్ వాళ్ళకి అర్థమయ్యేలా మనం వివరించాలట. మనకి మేలు జ్ఞాపకం పెట్టుకోవడం ఉండదురా, మనకి చేయబడిన మేలుకు తగినట్టుగా జీవించడం మనకు తెలియదురా. మనం మంచోళ్ళం కదరా, మర్చిపోతాంరా. మనం తిన్న ఇంటినే వాసాలు లెక్క పెడతాంరా. మనం ఎవడైతే మనకు మేలు చేసాడో వాడి మీద తిరగబడతాంరా. అన్నిటికన్నా గొప్ప విషయమో చెడ్డ సంగతి ఏమన్నా తెలియదు, కానీ మన పితరులు దేవుని మీదకి తిరగబడిన దేవుడు మనల్ని కాపాడాడురా. ఈ రోజుకి మనల్ని కాపాడుతున్నాను. మన పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. చెప్తున్నారు ఇవి చెప్పండి, తరాలకు చెప్పండి, తరాలకు చెప్పండి. ఆయన వాత్సల్యమైన ప్రేమ మన మీద కురిపించని చెప్పండి. ఏం కురిపించే ప్రభావ వాత్సల్యమైన ప్రేమ అంటే, తన ప్రియ కుమారుణ్ణి పనికి రాని మన కొరకు, మన పిల్లల కొరకు బలిగా అర్పించాడని చెప్పండి. ఇది వాత్సల్యమైన ప్రేమ, దీన్ని వివరించలేము. ఇంత మాట వినని మనుషుల కొరకు తన ప్రియ కుమారుని, ఇష్టమైన కుమారుని ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీసి బలి చేశాడట. ఆ బలి చేసిన దేవుడు అన్నాడట, నా కుమారుణ్ణి ఎంత ప్రేమిస్తున్నానో మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాను, తన ద్వారా మిమ్మల్ని నేను స్వీకరించాలని ఒక పిలుపుని మనకు అనుగ్రహించాడట. ఈరోజుకి ఆ పిలుపు మనకు లెక్క లేకుండా ఉందా లేదా చెప్పండి? ఈరోజు ఆ పిలుపు లెక్క లేకుండా ఉంది. అందుకే చూడండి, దేవుడు ఉన్నాడని తెలుసు, వాక్యం ఉందని తెలుసు, అన్నీ ఉన్నాయని తెలుసు, కానీ ఆ వాక్యం చదవడం అంటే మనకి ఎంత నిర్లక్ష్యమో, ఆయనతో మాట్లాడడం అంటే మనకి ఎంత నిర్లక్ష్యమో, ఆ ప్రార్థనలో కనీసం ఒక అరగంట చేయడం అంటే మనకి ఎంత బద్ధకమో. బైబిల్ని పెనుగులాడి తడుములాడి అందులో ఏం రాశారో కనీసం 4 ముక్కలు నేర్చుకుందామన్న ఆశ కలిగిన ప్రాణాలు లేకపోవడం ఎంత దరిద్రపు విషయం ఆయన ఎదుట. అయినను ప్రార్థన చేయం, బైబిల్ చదవం, చర్చికి సరి అయిన ప్రజెన్స్లో ఉండం, సరిగ్గా ఇక్కడ శ్రద్ధ పెట్టి చెవి పెట్టి వాక్యం విను. ఎంత వ్యతిరేకంగా ఉన్నా కానీ ఈ రోజుకి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? తన వాత్సల్యమైన ప్రేమతో చెప్పండి మనల్ని ఆదరిస్తున్నాడు.